Hi friends, this is Nikhil. Welcome to RLC Education India. ఇవాళ మనము TSPSC అండ్ ఆల్మోస్ట్ APPSC కూడా అంటే జనరల్ స్టడీస్ రిలేటెడ్ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్రాష్ కోర్సు మనం బిగిన్ చేయబోతున్నాం. సో ఈ క్రాష్ కోర్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు కొంత బెటర్గా ఆల్రెడీ ఇంతకుముందు చదివిన ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. లేకపోయినా కూడా ఐ విల్ ట్రై టు పుల్ యూ ఇన్ టు ద గేమ్. ఇట్ విల్ బీ అ వెరీ క్విక్ ఫార్మాట్. అండ్ ఇండియన్ పాలిటీ ఒకదానికి నేను డీటెయిల్ క్లాస్ ఇస్తున్నాను, మిగతా వాటికి నేను గైడెన్స్ చేస్తాను. కాకపోతే PDF మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఈ AEE కోర్స్లో కానీ వాట్ ఎవర్ కోర్స్ మీరు తీసుకున్న కోర్సులో. కాకపోతే ఇండియన్ పాలిటీ ఒక సబ్జెక్ట్ మాత్రము యూట్యూబ్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటుంది. వీడియో క్లాసెస్ కమ్ ద PDF ఆల్సో, మెటీరియల్ ఆల్సో. ఈ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జంప్ అయిపోవాలి, జాయిన్ అయిపోండి. సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ టు డౌన్లోడ్ ద PDF నోట్స్. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు తెలుసు, RLC నిఖిల్. సో టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి RLC నిఖిల్ అని మీరు టైప్ చేస్తే NikhilNakka అప్డేట్స్ అని ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్లో ఈ PDF అవైలబుల్ ఉంటుంది. అండ్ వీడియో క్లాసెస్ చూడడానికి ఈ కోర్సుకి సంబంధించి NikhilNakka ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దీంట్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఈ లెక్చర్ సిరీస్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఆల్ రైట్. అండ్ ఇంకొకసారి రిమైండర్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ AEE ఆర్ AE ఎగ్జామ్స్ కమింగ్ సూన్, దీనికి RLC ఎడ్యుకేషన్ నుంచి 2 ఎక్సలెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి AEEకి, ఇంకొకటి AE ఎగ్జామ్కి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో ఆర్ కాస్టింగ్ అట్ 4,499 ప్లస్ 18% GST. ఫైనల్ ప్రైస్ అరౌండ్ 5,306 రూపీస్ దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ 20 స్టూడెంట్స్కి 1,000 రూపీస్ ఆఫర్ అనే కాన్సెప్ట్ 20 స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో దిస్ ఆఫర్ ఈస్ క్లోజ్డ్ నౌ. ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే దే విల్ బీ గెటింగ్ 500 రూపీస్ ఆఫ్ యాజ్ అ స్టాండర్డ్. అండ్ 5306 దీని మీద ఆఫర్ ఏం లేదంటే ఒకసారి యూ జస్ట్ థింక్ ఓవర్. GS ప్లస్ టెక్నికల్ కంటెంట్కి యూఆర్ పేయింగ్ 5,000 రూపీస్ ఫర్ 6 months. రాబోయేటువంటి TSPSCలో AEE నోటిఫికేషన్ ఒకటే కాదు, పాలిటెక్నిక్ లెక్చరర్ కావచ్చు, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా దిస్ విల్ బి అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. సో ఇక డిఫరెంట్ లింక్స్ టు డౌన్లోడ్ అవర్ యాప్, యూట్యూబ్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ అవర్ వెబ్సైట్ ఆల్సో. అండ్ యూ కెన్ గో త్రూ దీస్ డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్, మెంటర్షిప్ బ్యాచెస్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాం ఏం సంగతి అనేది. అండ్ ఆల్రెడీ మీరు 90 days ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో చూస్తుంటే అక్కడ నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వెయిటేజ్ అనాలిసిస్ ఏ విధంగా ఉందనేది. దాంట్లో మనం చూసుకుంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ మేజర్ వెయిటేజ్ అనేది మనకి స్టాటిక్ పోర్షన్లో క్యాప్చర్ చేసుకుంటున్నాయి. కాబట్టి వీటి మీద కొంచెం డీటెయిల్గా వెళ్తాం, మిగతా వాటి మీద కొంచెం మరీ క్రాష్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే టెక్నికల్ యాజ్ వెల్ as GSని బ్యాలెన్స్ చేసుకోవాలి. మరీ వదిలిపెట్టినట్టు కాకుండా, మరీ లైట్గా తీసుకున్నట్టు కాకుండా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లానింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో ఫర్ TSPSC ఎగ్జామ్ ఆర్ APPSC కూడా సిమిలర్గానే 3 మేజర్ మాడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో 3 మేజర్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషను, ఆ తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టము, అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఆర్గనైజ్ అయింది అనేది, ఈ గవర్నమెంట్ ఎలా రన్ కావాలా అని చెప్పే రూల్ బుకే కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలి ఏం సంగతి అని చెప్పే రూల్ బుక్ ఒకటి ఉంది. దాని నుంచి గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది. ఇదంతా అయిపోయిన తర్వాత నిజంగా గవర్నమెంట్ సెటప్ అయిన తర్వాత అది ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, డిఫరెంట్ స్కీమ్స్ కానీ దట్ ది గవర్నమెంట్ ఇన్ యాక్షన్, రైట్. సో వాటిలో డిఫరెంట్ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం ఏమేమి సబ్ టాపిక్స్ ఉంటాయి అనేటివి, రైట్. సో ఈ PDFలో చూసుకుంటే ఇక్కడ మీకు కంటెంట్స్ ఆఫ్ ద కోర్స్ అని ఉంటుంది, దీంట్లో ఉంటుంది చూడండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్. 3 parts అని చెప్పినా కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనము చూసేటువంటివి దాదాపు ఒక 10 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్ట్రక్చర్, ఏమేమి పార్ట్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఏమేమి ఉంటాయి అవి. ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ప్రియాంబుల్, తెలుగులో అయితే ప్రీతిక అని అంటారు, పీఠిక అంటారు. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అంటే దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. ఆ తర్వాత పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, దానికి సంబంధించిన ఆర్టికల్స్. అండ్ 7th కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది పార్ట్ 4 అని అంటారు.
డైరెక్టివ్స్ అవుట్ సైడ్ పార్ట్ 4 అంటే డిపిఎస్పి పార్ట్ 4లో కాకుండా ఇతర ప్లేసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా ఇవ్వబడ్డ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఇక డైరెక్టివ్ అని అంటున్నారు. డైరెక్టివ్ అంటే ఏంటి? ఒక కమాండ్, ఒక ఇన్స్ట్రక్షన్. అంటే ఈ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, ఫ్యూచర్లో ఫామ్ అవ్వబోయేటువంటి ఇండియన్ గవర్నమెంట్స్ కొన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కొన్ని డైరెక్టివ్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాయి. పెద్ద మనుషుల మాట అంటారు కదా, పెద్దల మాట అంటారు కదా, అలాంటివి. సో వాటన్నిటిని కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో పొందుపరచడం జరిగింది. 1-2 డైరెక్టివ్స్ పార్ట్ 4 కాకుండా మిగతా లొకేషన్స్లో కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి. ఆ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటి, ఇది పార్ట్ 4A అని అంటారు. అంటే ఫండమెంటల్ డ్యూటీ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, ఇందిరాగాంధీ పీరియడ్లో సపరేట్గా యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సో సపరేట్గా యాడ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒకసారి రాసినట్టుగా మనం యాస్టిస్గా వాడుకోవట్లేదు. దాన్ని సమయానుసారంగా దానిలో మార్పులు చేర్పులు ఉన్నవి తీసేయడము, కొత్త యాడ్ చేయడము, అమెండ్మెంట్ చేస్తుంటాం అనమాట. మారుతున్న కాలానికి తగ్గట్టుగా గవర్నెన్స్ కూడా మారుతూ ఉండాలి. ఎప్పుడో పాతకాలపు లాస్ ఉంటే నడవదు కాబట్టి అమెండ్మెంట్స్ అనేటివి సంభవిస్తుంటాయి కాన్స్టిట్యూషన్లో. సో వాటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి డిఫరెంట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి, వాటి ద్వారా వచ్చినటువంటి చేంజెస్ ఏంటి కాన్స్టిట్యూషన్లో. అండ్ దెన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, దట్ ఈస్ పార్ట్ 2. సో దీంట్లో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్, వీటి గురించి మనం చదువుకుంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఓకే, పార్లమెంట్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ బై పార్లమెంట్. సో సిమిలర్గా పార్లమెంట్లో ఎలా జరుగుతుందో అదే స్టేట్ లెజిస్లేచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్, అదర్ పార్లమెంటరీ ప్రాసెసెస్, మోషన్స్ అండ్ రెజల్యూషన్స్, పార్లమెంటరీ కమిటీస్, బడ్జెట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పార్లమెంటరీ ప్రాసెస్. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేచరు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, జ్యుడిషియరీ, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్, ట్రిబ్యునల్స్, గవర్నర్స్తో పాటు చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ స్టేట్. మళ్ళీ సెంటర్ స్టేట్ రిలేషన్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. సో దీన్ని 2 టైర్ మోడల్ అంటారు. అంటే టైర్ 1లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, టైర్ 2లో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత లేటర్ ఆన్ 1992లో టైర్ 3 గవర్నమెంట్ కూడా వచ్చింది. 3 టైర్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వాటి కింద లోకల్ గవర్నమెంట్స్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో ఈ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనబడే 3rd టైర్ ఆఫ్ ద గవర్నెన్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడింది. సో ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పంచాయతీ రాజ్ క్రియేట్ చేసినాం, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మున్సిపాలిటీస్ అనబడే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినాం, 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఆ తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో దీంట్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ స్కీమ్స్ ఆల్సో, డిఫరెంట్ పాలసీస్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. అవి పార్ట్ 3లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ప్యారలల్గా ఎట్ ఎవ్రీ ప్లేస్ వీ విల్ బీ కవరింగ్ అలాంగ్ విత్ ది కరెంట్ అఫైర్స్ ఆల్సో. రీసెంట్గా జరిగినటువంటి కంటెంపరీగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఉంటాం. సో పార్ట్ 1 ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని బిగిన్ చేయడానికంటే ముందు అసలు పాలిటీ అనబడే సబ్జెక్ట్ చదువుతున్నందుకు గాను కొన్ని బేసిక్ టర్మ్స్ అనేది మనకు తెలియాలన్నమాట. అసలు రాజనీతి, పొలిటికల్ సైన్స్కి సంబంధించి కొన్ని టర్మ్స్ మనకు తెలియాలన్నమాట. సో చూడండి, ఇవన్నీ ఎగ్జామ్స్లో అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ మన ధర్మంగా మనం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అబ్సల్యూటిజం అని అంటారు. అబ్సల్యూటిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ డాక్ట్రైన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అన్లిమిటెడ్ సెంట్రలైజ్డ్ అథారిటీ అండ్ అబ్సల్యూట్ సావరెనిటీ యాజ్ వెస్టెడ్ ఎస్పెషలీ ఇన్ ఎ మొనార్క్ ఆర్ ఎ డిక్టేటర్. రూలింగ్ పవర్ ఈజ్ నో సబ్జెక్ట్ టు రెగ్యులరైజ్డ్ ఛాలెంజ్ ఆర్ చెక్ బై ఎనీ అదర్ ఏజెన్సీ, be it judicial, religious, economic or electoral. Similar to divine rights theory that a king has absolute right over his subject. Absolutism అంటే ఇంకా కంప్లీట్ డామినేషన్ అనమాట. ఒక పలానా రూలర్కి కంప్లీట్ పవర్స్ ఉన్నాయన్నమాట. ఈ పవర్ని చెక్ చేయడానికి ఎవరు లేరు. ఒక మీడియా ఏం బీకలేదు, ఒక కోర్టు ఏం బీకలేదు. సో అలాంటి లీడర్షిప్ ఫినామిననే, ఆ పవర్ ఫినామిననే అబ్సల్యూటిజం అని అంటారన్నమాట. మరి ఇండియాలో అబ్సల్యూటిజం నడుస్తుందా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్లో? మీరు డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనార్కిజం అని అంటారు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి అనార్కిజం. అనార్కిజం అంటే హ్యావింగ్ నో గవర్నమెంట్,
అంటే గవర్నమెంట్ అనేది ఇర్రెలవెంట్ అయిపోవడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇన్సిడెంట్ ఉన్నది, దాంట్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ బాగా ప్రెషర్ పెట్టడం వల్ల పబ్లిక్ని ప్యాసిఫై చేయడానికి అది చేశారని అంటున్నారు, వాంటెడ్లీ క్రియేట్ చేసి. సో అలాంటప్పుడు మరి రూల్ బుక్స్ ఎందుకు ఉన్నాయి, జ్యుడిషియల్ సిస్టమ్ ఎందుకు ఉన్నది? వెన్ పీపుల్ ఆర్ ఇట్ సెల్ఫ్ డిక్టేటింగ్ వాట్ షుడ్ బి డన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నో గవర్నమెంట్, ఎనార్కిజం అని అంటారు. ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఆర్ బీన్ సాట్ త్రూ ద అబాలిషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. సో స్టేట్ అనేది లేదు, గవర్నమెంట్ అనేది లేదు, ఇండివిజువల్సే, పబ్లికే, దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ గవర్నమెంట్. Society is natural but corrupted by artificial institutions. Also central in anarchism are the belief in individual freedom and denial of any authority, particularly that of the state, that hinders human development. కొంతవరకు anarchism అనేది it will be reflecting in Gandhism or Gandhian principles, and as well as Marxist principles, communist principles. సో గాంధీజం అండ్ కమ్యూనిజం, అనార్కిజం దాదాపు ఒక సిమిలర్ లైన్స్లోనే ఉంటాయి. నెక్స్ట్ అరిస్టోక్రసీ. అరిస్టోక్రసీ అంటే ఏంటంటే క్రసీ అంటే రూల్ గ్రీక్లో. అరిస్టోక్రసీ అని అంటే చాలా ఉన్నతమైన పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే రూలింగ్ క్లాస్లో ఉండటం. సో ఇట్స్ అ గవర్నమెంట్ బై సోషల్ ఇలైట్, టిపికలీ కంప్రైజింగ్ పీపుల్ ఆఫ్ నోబల్ బర్త్, హోల్డింగ్ హెరిడేటరీ టైటిల్స్ అండ్ ఇదంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఎలిజబెత్ క్వీన్ చనిపోయింది ఇంగ్లాండ్లో. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అరిస్టోక్రసీ. నెక్స్ట్ ఆటోనామీ అంటే లిమిటెడ్ సెల్ఫ్ గవర్నమెంట్, సెల్ఫ్ రూల్ షార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎ పొలిటికల్ స్టేట్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఆఫ్ ఎ సబ్ డివిజన్. ఆటోనామీ విత్ ఇన్ ఎంపైర్స్ హ్యాస్ ఫ్రీక్వెంట్లీ బీన్ ఎ ప్రిల్యూడ్ టు ఇండిపెండెన్స్, యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ టు కామన్వెల్త్ ఆఫ్ నేషన్ containing both autonomous and completely sovereign states. సో బేసిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనకటికి బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేశారు. వాళ్ళు కంప్లీట్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వకుండా ఆటోనమీ ఇచ్చేస్తారు మనకి అనుకుందాం. అంటే ఏంటి, మీరే రూల్ చేసుకోండి, మీరే ప్రైమ్ మినిస్టర్లు అవ్వండి, మీరే ఎలక్షన్స్ చేయండి, కానీ ఓవరాల్ రూలర్ ఈజ్ బ్రిటిష్ క్రౌన్. మా బ్రిటిష్ ఎంపైర్ పేరు చెప్పుకొని గవర్నమెంట్ నడిపేయాలి, కానీ కంప్లీట్ మీరే డిసిషన్స్ తీసుకోండి, ఎవ్రీథింగ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటోనమీ. ఆటోనమీ ఈజ్ వన్ స్టెప్ షార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆటోనమీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఆ సెంట్రల్ అథారిటీని రిమూవ్ చేయడమే, కంప్లీట్ సోవరెనిటీ, సార్వభౌమత్వం రావటం. దట్ ఈస్ ఇండిపెండెన్స్ అండ్ సోవరెనిటీ. నెక్స్ట్ బైకెమరల్ సిస్టమ్ అంటే ఏంటిది? బైకెమరల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ అ గవర్నమెంట్ సిస్టమ్ డివైడింగ్ ది లెజిస్లేటివ్ ఫంక్షన్ బిట్వీన్ టూ ఛాంబర్స్, an upper chamber such as US Senate, British House of Lords, Rajya Sabha for India, and lower chamber such as US House of Representatives, British House of Commons, India Lok Sabha. అంటే గవర్నమెంట్కి బేసిక్గా 3 రకాల ఫంక్షన్స్ ఉంటాయి అంటాం అనమాట. ఒకటి లెజిస్లేటివ్ ఫంక్షన్, ఒకటి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, ఇంకోటి జ్యుడిషియల్ ఫంక్షన్. లెజిస్లేటివ్ ఫంక్షన్ అంటే అసలు రూల్స్ ఏంటిది, అసలు చట్టాలు ఏంటి, లాస్ ఏంటి అని ఫ్రేమ్ చేసేదే లెజిస్లేటివ్ ఫంక్షన్. ఈ లెజిస్లేషన్ ఎక్కడ జరుగుతుంది? చట్టసభల్లో జరుగుతుంది. చట్టసభలు ఏమున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ అయితే పార్లమెంటు, స్టేట్ గవర్నమెంట్ అయితే అసెంబ్లీ. ఇక్కడ తయారు చేసినటువంటి రూల్స్, లాస్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మినిస్ట్రీసు, డిపార్ట్మెంట్సు, ఇవన్నీ కూడా. ఏ ఎగ్జిక్యూటివ్ అయినా కానీ లీగల్ బ్యాకింగ్ లేకుండా ఫంక్షన్ చేయడానికి ఉండదు. అండ్ ఈ రెండు సరిగ్గా చేస్తున్నాయా లేదా, వీటిలో వచ్చిన ఏదైనా షార్ట్ కమింగ్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ అడ్రస్ చేయడానికి, వీటిలో ఉన్న లోపాలు సరి చేయడానికి జ్యుడిషియల్ ఒకటి ఉంటుంది చెక్ చేయడానికి. ఈ 3 కాంపనెంట్స్ ఉంటాయి అన్నమాట గవర్నెన్స్ సిస్టంలో. సో ఈ చట్టాలను రాసేటువంటి లెజిస్లేటివ్ ఫంక్షన్ని ఒక 2 భాగాలుగా విభజించడమే బైకెమరల్ సిస్టమ్ అంటారనమాట. సో ఇండియాలో లా చేయాలంటే పార్లమెంట్లో కూడా లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఒక బిల్లు పాస్ కావాలంటే లోక్సభలో ఆమోదం చెందాలి, రాజ్యసభలో కూడా ఆమోదం చెందాలి. సో ఈ విధంగా 2 స్టెప్స్ 2 టైర్ సిస్టమ్ పెట్టడమే బైకెమరల్ సిస్టమ్ అంటారనమాట. ఆ తర్వాత క్యాపిటలిజం.
సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అన్ ఎకనామిక్ సిస్టమ్ వేర్ most means of production are privately owned production is guided and income is distributed based on market operations. For example, ఇప్పుడు పవర్ సెక్టర్లో ప్రైవేటైజేషన్ చేస్తూ అంటున్నారు. క్యాపిటలిజం అంటే అదే, అంటే పవర్ కొనడం అమ్మడం చేయడం అంతా ప్రైవేట్ వాళ్ళు చేస్తారు, గవర్నమెంట్ చేయదు. గవర్నమెంట్ చేస్తే సోషలిజం అని అంటారు. సో కీపింగ్ పవర్ సెక్టర్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్ ఈజ్ సోషలిజం, ప్రైవేటైజ్ చేస్తే క్యాపిటలిజం అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఏముంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ ఉంది, నువ్వు ఇంటికి వచ్చి మీకు హెల్త్ బాగాలేదు, లేదంటే ఏదో ప్రాబ్లం వల్ల మీరు కరెంట్ బిల్లు కట్టలేకపోయారు, అక్కడ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి దే కెన్ టేక్ ఇండిపెండెంట్ డిసిజన్స్. మేబీ ఒకరోజు మిమ్మల్ని కరెంట్ కట్ చేయకుండా వదిలిపెట్టచ్చు. అదే ప్రైవేట్ వాడు అయితే ఖచ్చితంగా కట్ చేసి పడేస్తాడు. సో ప్రైవేట్ సెక్టర్ ఈజ్ మేజర్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్. సోషల్ కాన్షియస్నెస్ తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ క్యాపిటలిజం. నెక్స్ట్ సిటిజన్షిప్ అంటే ఏంటిది? సిటిజన్షిప్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌరసత్వం. ఇప్పుడు స్టేట్ అంటే ఇండియా అనబడేటువంటి ఒక స్టేట్, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఒక ఇండివిజువల్లీ నువ్వు ఉన్నావు, నీకు ఈ ఇండియాకి ఉన్నటువంటి రిలేషన్షిప్పే, లీగల్ రిలేషన్షిప్పే సిటిజన్షిప్. The relationship between individual and a state to which individual owes allegiance and in turns entitled to its protection. సో ఈ రిలేషన్లో ఏముంటుంది? గివ్ అండ్ టేక్ రిలేషన్ ఉంటుంది అనమాట. ఇండియా నీకు ఏమి ఇస్తుంది? నీకు కొన్ని ప్రొటెక్షన్ ఇస్తుంది, నీకు కొన్ని రైట్స్ ఇస్తుంది, నీకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. నువ్వేం చేస్తావు? నీకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి టువర్డ్స్ ఇండియా, లైక్ రెస్పెక్టింగ్ నేషనల్ ఫ్లాగ్, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం కదా, రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్లాంటివి. Citizenship implies the status of freedom with accompanying responsibilities. ఒక టెరిటరీలో, ఒక జాగ్రఫికల్ టెరిటరీలో నీకు రైట్స్ అండ్ పవర్స్ మాత్రమే కాకుండా రెస్పాన్సిబిలిటీస్తో కూడా ఉండడమే సిటిజన్షిప్ అనమాట. నెక్స్ట్ సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీ అంటే ఏంటిది? సివిల్ అంటే పబ్లిక్, సొసైటీ. సో పబ్లిక్ గ్రూప్స్గా ఫామ్ అవడమే సివిల్ సొసైటీ అంటారన్నమాట. ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ టు బ్రాడ్ అరీనా which lies beyond the private domain of family but outside the domain of both state and market. Civil society is a non-state and non-market part of public domain in which individuals get together voluntarily to create institutions and organizations. For example, cooperative societies ఉంటాయి. అంటే సివిల్ సొసైటీస్ అనేటివి నాన్ స్టేట్, నాన్ మార్కెట్. స్టేట్ అంటే గవర్నమెంట్, మార్కెట్ అంటే బిజినెస్, మార్కెట్ ప్రాఫిట్ ఓరియంటెడ్, స్టేట్ అంటే పవర్ ఓరియంటెడ్. సో ఇప్పుడు ఒక సివిల్ సొసైటీ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓ ఉన్నది. ఎన్జిఓ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ని కూడా దత్తత తీసుకొని ఎన్జిఓస్ దే ఆర్ రన్నింగ్ ది స్కూల్స్. తెలిసిందే కదా, ఇది ఎవరు చేయాల్సిన ఫంక్షన్? ఇది గవర్నమెంట్ చేయాల్సిన ఫంక్షన్ ఇది, కానీ ఇది ఎన్జిఓస్ చేస్తున్నాయి. అది స్టేట్ కాకపోయినా కానీ ఆ స్టేట్లో ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిలప్ చేయగలుగుతుంది. అండ్ కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంతకుముందు కొన్ని ఎన్జిఓస్ ఉండే, తక్కువ రేట్లో ఎల్ఈడి లైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, తక్కువ రేట్లో మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, జనరిక్ మెడిసిన్ షాప్స్ ఉంటాయి. ఓకే, సో ప్రాఫిట్ ఓరియంటేషన్ కాకుండా దే ఆర్ ఆల్సో డూయింగ్ ట్రేడింగ్ బిజినెస్, ట్రేడింగ్ చేస్తున్నారు బట్ నాట్ విత్ అ ప్రాఫిట్ ఓరియంటేషన్. అండ్ దే ఆర్ ఆల్సో హెల్పింగ్ ద స్టేట్ నాట్ టు క్యాప్చర్ ద పవర్ బట్ టు ఫిల్ ద గ్యాప్స్. అండ్ దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ అ మార్కెట్ రోల్ నాట్ టు ప్రాఫిట్ ఓరియంటెడ్ బట్ టు హెల్ప్ ద పబ్లిక్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి వాలంటరీగా దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఒక అసోసియేషన్స్ అన్నీ కూడా సివిల్ సొసైటీ. నెక్స్ట్ కొలోనియలిజం అంటే ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ కొలోనియలిజం అంటారు. ఇండియా వాజ్ అండర్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అని అంటాం. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ ఆర్ పాలసీ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ వన్ పీపుల్ ఆర్ పవర్ ఓవర్ ది అదర్ people or areas, often by establishing colonies, generally with the aim of economic dominance. బ్రిటన్ ఇండియాని తన కాలనీగా మార్చుకుంది. సో కొలోనియలిజంలో ఏముంటుందనంటే ఒక కంట్రీ లేకపోతే ఒక స్టేట్ ఇంకొక జాగ్రఫికల్ టెరిటరీని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. కంట్రోల్లో పెట్టుకుంటుందంటే ఎవ్రీథింగ్. అండ్ అది కంట్రోల్లో పెట్టుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే ఎకనామిక్ బెనిఫిట్స్ పొందడానికి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కొలోనియలిజం. నెక్స్ట్ కమ్యూనిజం అనబడే కాన్సెప్ట్ ఏంటిది? కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటిది అసలు? సో బేసికలీ ఇట్స్ అ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డాక్ట్రైన్
అంటే ఒక ప్రిన్సిపల్ దట్ ఎయిమ్స్ టు రీప్లేస్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ అ ప్రాఫిట్ బేస్డ్ ఎకానమీ విత్ పబ్లిక్ ఓనర్షిప్, కమ్యూనిటీ కంట్రోల్ ఆఫ్ అట్లీస్ట్ ద మేజర్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ మైన్స్, మిన్స్, ఫ్యాక్టరీస్ అండ్ ద న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ఎ సొసైటీ. Communist thought also believes that violence is a legitimate means to create a just society. అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే ఈక్వాలిటీ, అందరూ సరి సమానంలే, ఎవరికి ఎక్కువ పవర్ లేదు, ఎవరికి తక్కువ పవర్ లేదు, ఎవడు రిచ్ కాడు, ఎవడు పూర్ కాదు. కానీ ఇవాళ సొసైటీలో అనిల్ అంబానీ ఉన్నాడు, మనము ఉన్నాము, వాడు రిచ్ ఉన్నాడు, వాడు తక్కువ ఉన్నాడు. సో కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏమంటుందనంటే వెల్త్ కానీ పవర్ కానీ ఒకటి దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకూడదు, ఏది ఓ డబ్బా సొత్తు కాదు. ఇప్పుడు మీ ఇంటి కింద తవ్వితే బొగ్గు గన్లు పడతాయి, డైమండ్స్ పడతాయి, అది మీ ప్రాపర్టీ కాదు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎవడొచ్చాడు గవర్నమెంట్ ఎవడు మధ్యలో. సో న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, పవర్ కావచ్చు, ఎకనామిక్ రిసోర్సెస్ కావచ్చు, పొలిటికల్ రిసోర్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఈక్వల్, అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో గవర్నమెంట్ అనబడే సిస్టమ్ కూడా వద్దు అక్కడ, మనకు ఒక రూలర్ వద్దు, ఒక కింగ్ ఎవడు ఉండడు అక్కడ, లీడర్స్ ఎవరు ఉండరు, మనమే లీడర్స్ అనమాట. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అండ్ ఆ ఈక్వాలిటీని సాధించడానికి ఒక అన్ఈక్వల్ సొసైటీలో వైలెన్స్ ఈజ్ ద కరెక్ట్ మీన్స్ అని అంటాడు. త్రూ వైలెన్సే మనం అది సాధించగలుగుతాము, పీస్ఫుల్గా మనం ఏదో చేస్తే సాధించలేము అని అంటాం అనమాట. దట్ ఈస్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింకర్ ఈస్ కార్ల్ మార్క్స్. He believed that there was antithetical relationship between owners of capital and owners of labor. This mutual conflict between capital and labor lead to alienation of laboring classes. This fundamental conflict was reflected in all structures of society. Hence, state was a product of this conflict and wanted to extract surplus from labor for the benefit of capital. So, ఒక సొసైటీలో పనిచ్చేవాడు, పని చేసేవాడు, పనిచ్చేవాడు క్యాపిటలిస్ట్, ఒక ఇండస్ట్రీ పెట్టినాం, కింద లేబర్ ఉంటారు పని చేసేటోళ్ళు. వర్కింగ్ క్లాస్కి ఈ క్యాపిటలిస్ట్ క్లాస్కి ఎప్పుడు పడదు, ఇద్దరు మోటివేషన్ వేరే. వర్కింగ్ క్లాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, నాకు డైలీ పొట్ట నిండాలి. ఒక క్యాపిటలిస్ట్ క్లాస్ ఇంటెన్షన్ ఏముంటుంది, ప్రాఫిట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎంత తక్కువ పేమెంట్స్ ఇచ్చినా సరే నాకు మ్యాక్సిమం వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ రెండు కాన్ఫ్లిక్టింగ్ ఏరియాస్ మధ్యలో దూరి గడిబిడి చేసేదే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఈ ఎక్స్ప్లాయిటేషన్ మరింత పెంచుతూ క్యాపిటలిస్ట్ క్లాస్కి మరింత సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎందుకు గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే డ్యూ టు కరప్షన్, బికాస్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కరప్ట్ బాడీ అని అంటాడు కార్ల్ మార్క్స్. అందుకే గవర్నమెంట్ ఉండకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ అంటే కరప్ట్ నా కొడుకులు ఉంటారు అందరని చెప్తాడు. నెక్స్ట్ కమ్యూనిటీ ఐడెంటిటీ అని అంటే ఇట్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు సంథింగ్ బేస్డ్ ఆన్ బర్త్, బిలాంగింగ్ రాదర్ దెన్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ అక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఆర్ అకంప్లిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బై బర్త్ మనకు వచ్చేటువంటి కొన్ని ఐడెంటిటీస్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఐడెంటిటీ ఉన్నది, ఏది, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినా, నేను ఎక్కడికో పోతాను, ఒక పలానా ప్లేస్కి వెళ్తాను, రైల్వే స్టేషన్లో కూర్చుంటాను, ఎవరెవరో వస్తారు, నా ముందర కూర్చున్నాడు కూడా త్రిబుల్ గ్రాడ్యుయేట్ అని అంటాడు, ఆ ఎలక్ట్రికల్, మనం ఎలక్ట్రికల్ కదా, మన ఇద్దరం ఒకటే బ్యాచ్ అని అంటాం. సో సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఎ సేమ్ కమ్యూనిటీ అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మేము దేని బేసిస్ మీద మేము లింక్ అవుతున్నాం, మేము ఇద్దరం త్రిబుల్ చదువుకున్నాం అనే కాన్సెప్ట్ మీద లింక్ అవుతున్నాం. కానీ త్రిబుల్ అనేది నువ్వు అక్వైర్ చేసుకున్నావు, బై బర్త్ నువ్వు త్రిబుల్ కాదు కదా. బై బర్త్ మనకు వచ్చేటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, ఎయిదర్ యువర్ జెండర్, సో మనం లేడీస్, మనం జెంట్స్, ఎయిదర్ యువర్ రీజియన్, యువర్ లాంగ్వేజ్. తెలుగు వాళ్ళం ఎక్కడ పోయినా మేమే తెలుగు వాళ్ళం, ఢిల్లీకి పోయి మేము తెలుగు వాళ్ళం అంతా ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తాం, క్యాస్ట్ అసోసియేషన్స్, రిలీజియన్ అసోసియేషన్స్. అంటే మనమంతా ఒకటే రిలీజియన్ చెందిన వాళ్ళం, మనమంతా ఒకటే క్యాస్ట్ చెందిన వాళ్ళం. వి ఆల్ ఆర్ ఇండియన్స్. బై బర్త్ యువర్ అన్ ఇండియన్, రైట్? సో బై బర్త్ నీకు వచ్చినటువంటి యాట్రిబ్యూట్స్తోని గ్రూప్ అవ్వడమే కమ్యూనిటీ అనబడే ఫీలింగ్ అనమాట. నెక్స్ట్, డైరెక్ట్ డెమోక్రసీ. సో డెమోక్రసీలో రెండు రకాలు, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి ఉన్నది డెలిబరేటివ్ డెమోక్రసీ.
Direct democracy is also called as pure democracy, is a form of democracy where citizens participate directly in decision making process through voting. For example, referendum on any issue. So referendum is an institution to execute or to manifest direct democracy. ఇప్పుడు ఇండియాలో మొన్న రైతు చట్టాలు వచ్చినాయి. ఈ రైతు చట్టాలని యాక్చువల్గా అసలు పాస్ చేసింది ఎవరు? పబ్లిక్ పాస్ చేసిరా? లేదు కదా. ఏ సెట్ ఆఫ్ ఎంపీస్, బీజేపీ ఎంపీస్ హు ఆర్ హ్యావింగ్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. అంటే పబ్లిక్ డైరెక్ట్గా వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ లాస్ ఆర్ అబాలిషన్ ఆఫ్ లాస్. మనము ఒక సెట్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకున్నాం, మన తరఫున వాళ్ళు లాస్ చేస్తుంటారు. So public are not directly participating in the law making process. They are participating indirectly through these MPs or MLAs. That is indirect democracy. Direct democracy అంటే పబ్లికే వచ్చి ఓటేస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెగ్జిట్ యూరోప్లో దాదాపు చాలా ప్లేసెస్లో కూడా యూకేలో మనకి డైరెక్ట్ డెమోక్రసీ చూడ్డానికి దొరుకుతుందన్నమాట. సో ఈ డైరెక్ట్ డెమోక్రసీ అనే దాన్ని మనము ఆచరించడానికి ఉన్నటువంటి టూల్స్ ఏంటివి? ఎగ్జాంపుల్ రీకాల్ అనబడేటువంటి ఒక మెకానిజం ఉంటుంది. సో రీకాల్ ఏం చేయొచ్చారంటే సిటిజన్స్ కెన్ ఓట్ అండ్ రిమూవ్ అన్ ఎలక్టెడ్ అఫీషియల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నావు, అతని పర్ఫార్మెన్స్ నీకు నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నీకు పర్ఫార్మెన్స్ నచ్చలేదు 1 year కాగానే ఏం చేస్తావు? చచ్చినట్టు నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా వెయిట్ చేయాల్సిందే కదా. కానీ డైరెక్ట్ డెమోక్రసీలో రీకాల్ అనబడేటువంటి ఒక ఆప్షన్ ఉన్నది. దాని ద్వారా మళ్ళీ ఓటేసి వీడు నాకు వద్దురా వెయ్యి అని బయటికి జరపచ్చు. నెక్స్ట్ ప్లెబిసైట్ ఏ ఓట్ బై విచ్ పీపుల్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఫర్ ఆర్ అగెనిస్ట్ అ ప్రపోజల్ ఎస్పెషలీ ఆన్ ద చాయిస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ రూలర్. ఇండియాలో ప్లెబిసైట్ ఒక 2-3 సార్లు హెల్డ్ చేయడం జరిగింది. సో అది మోడర్న్ పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీలో నేను చెప్తాను దాని గురించి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రసీ ఇండైరెక్ట్ డెమోక్రసీ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అంటారు. సో ఇదే పాయింట్ మనకి రేపు ఎంసీక్యూ మీద కూడా అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎంసీక్యూలో అడగడానికి ప్రాబబిలిటీ ఉన్నటువంటి కాన్సెప్ట్సే. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఆల్సో నోన్ యాజ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ ఇస్ అ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఫౌండెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్టెడ్ పర్సన్స్ రిప్రజెంటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇందాక చెప్పింది అదే. యాజ్ అపోజ్ టు డైరెక్ట్ డెమోక్రసీ. Elections to Lok Sabha, State Assembly are example of indirect democracy. Whereas decision taken by Gram Sabha is an example of direct democracy. So ఇండియాలో గ్రామ సభ, మనకు పంచాయతీ రాజ్లో గ్రామ సభ ఉంటుంది. గ్రామ సభ అంటే ఏముంటుంది? గ్రామ సభ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఆల్ పీపుల్, ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ దట్ విలేజ్ హూ హ్యావ్ అటైన్డ్ ఓటింగ్ ఎలిజిబిలిటీ. ఓటర్ లిస్ట్లో ఉన్న అందరూ పార్ట్ ఆఫ్ గ్రామ సభ. సో గ్రామ సభ మీటింగ్స్ కూడా అవుతాయి కదా, సర్పంచ్ ప్రిసైడ్ చేస్తాడు. దాంట్లో ఎవరో ఒకరిద్దరు డిసిజన్ తీసుకోనిక లేదు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఫైనల్ దే కెన్ కమ్ టు ఎ కంక్లూజన్. సో దట్ ఈస్ ఓన్లీ ఏరియా ఇన్ ఇండియా వేర్ డైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ ఇన్ ప్రాక్టీస్. అదర్వైజ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో అంతా కూడా ఇండైరెక్ట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీయే నడుస్తుంది. నెక్స్ట్ ఐడియల్గా డెమోక్రసీ ఎలా ఉండాలి అని అంటే డెలిబరేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఉండాలన్నమాట. డెలిబరేషన్ అంటే ఏంటిది? డిస్కస్ చేసుకొని ఒక ఏకాభిప్రాయానికి రావటము. డెలిబరేటివ్ డెమోక్రసీ ఆర్ డిస్కర్సివ్ డెమోక్రసీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ విచ్ డెలిబరేషన్ ఈజ్ సెంట్రల్ టు డిసిజన్ మేకింగ్. డెలిబరేషన్ అంటే ఏంటంటే బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, చర్చ చేస్తారు, ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తారు. It adopts elements of both consensus decision making and majority rule. Deliberative democracy differs from traditional democratic theory in that authentic deliberation, not merely voting, which is primary source of legitimacy for the law. అంటే ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోవాలి, ఇది చేద్దామా వద్దా. మనకి స్కూళ్ళల్లో కూడా ఏం నేర్పిస్తారు? అందరు చేతులు ఎత్తండి, ఎవరికి ఎస్ చేతులు ఎత్తండి, ఎవరికి నో చేతులు ఎత్తండి. ఎవరు హైయెస్ట్ ఉంటే దాని తగ్గట్టుగా డిసిజన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 10 మంది ఉన్నారు. 10 మందిలో 6 ఎస్ అని చేయలేపారు, 5 నో అని చేయలేపారు. సో 4 నో అని చేయలేపారు. సో వీళ్ళు ఎస్ అన్నారు కదా అని చెప్పి ఈ డిసిజన్ తీసుకుంటాం. కానీ ఈ డిసిజన్ వల్ల
ఒక నలుగురు కూడా సఫర్ అవుతారు కదా, వాళ్ళకి దానివల్ల ఎటువంటి బెనిఫిట్ రాదు. సో అది జనరల్ ఓటింగ్ బేస్డ్ ఆర్ డైరెక్ట్ డెమోక్రసీ. అదే డెలిబరేటివ్ డెమోక్రసీలు అంటే నువ్వు ఎస్ నో కాదు, అసలు వీడు ఎందుకు ఎస్ అంటుండు, వీడు ఎందుకు నో అంటుండు అని ఈ రెండు గ్రూప్స్ మధ్యలో డిస్కషన్ చేసి ఒక కామన్ పాయింట్ సర్వే అయిపోయి ఒక కామన్ డిసిజన్ వస్తుంది. దాంట్లో ఏమవుతాడు, వీడు సగం హ్యాపీ అవుతాడు, వీడు సగం హ్యాపీ అవుతాడు, టోటల్గా క్లాస్ ఫుల్ హ్యాపీ అవుతుంది. దట్ ఈస్ డెలిబరేటివ్ డెమోక్రసీ. నెక్స్ట్ డెస్పోటిజం. Despotism is government by an absolute ruler unchecked by effective constitutional limits to his power. In Greek usage, despot ruler was of a household and master. In Greek usage, a despot was ruler of household and master of its slaves. సో ఈ టర్మినాలజీ అవసరం లేదు, కానీ డెస్పోటిజం అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్ అన్చెక్డ్ పవర్ అనమాట. ఆ రూలర్కి ఎటువంటి కాన్స్టిట్యూషన్ కూడా ఏం చేయలేదు, చాలా దారుణమైన నిరంకుశ పాలన అంటారు కదా, తెలుగులో చెప్పాలంటే డెస్పోటిజం అంటే నిరంకుశ పాలన, నిరంకుశత్వం. నెక్స్ట్ డొమినియన్. ద టర్మ్ డొమినియన్ అంటే ఏంటిది, వాజ్ యూజ్డ్ ఫ్రమ్ 1907 to 1948 టు రెఫర్ వన్ ఆఫ్ ద సెవరల్ సెల్ఫ్ గవర్నింగ్ కాలనీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో నేను ఇంతకుముందుకు అటానమీ అని ఒక పాయింట్ చెప్పాను. అంటే ఏంటిది, బ్రిటిష్ కింద కాలనీ ఒక ఇండియా. ఈ కాలనీని డైరెక్ట్గా వాళ్ళు రూల్ చేయరు, ఇండియన్స్ని రూల్ చేసుకోమంటారు, కానీ మన పేరు చెప్పుకొని బ్రిటిష్ ఎంపైర్ పేరు చెప్పుకొని రూల్ చేసుకోమంటారు. అంటే అటానమీ ఇచ్చేస్తారు, దట్ ఈస్ నాట్ ఇండిపెండెన్స్. సో ఈ సిస్టమ్నే డొమినియన్ అంటారు. అయితే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా చూసుకుంటే ఇనీషియల్గా చాలా రోజుల వరకు కూడా డొమినియన్ స్టేటస్ అడుగుతుండే అనమాట కాంగ్రెస్ పార్టీ. అంటే అటానమీ కావాలని అడుగుతుండే బేసిక్గా. గవర్నమెంట్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకోండి, మీరే ఉండండి ఫైనల్ రూలర్, కానీ గవర్నమెంట్లో మేజర్ పొజిషన్స్ మాకు ఇవ్వండి, మాకు చిన్న చిల్లర పొజిషన్స్ ఇవ్వకండి, మేజర్ డిసిజన్ మేకింగ్ పొజిషన్స్ ఇవ్వండి, మాకు బడ్జెట్ మీద పవర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఎప్పుడు కంప్లీట్లీ ఓవర్త్రో బ్రిటిష్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు రాలే. కాంగ్రెస్లో లీడర్షిప్ తర్వాత లేటర్ స్టేజ్లో గాంధీయన్ ఫేజ్ తర్వాత కూడా చేంజెస్ వస్తున్నప్పుడు యంగ్ బ్లడ్ వచ్చింది. ఆ యంగ్ బ్లడ్ ఎవరు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. సో వీళ్ళు మేజర్ ఫోర్సెస్ లాగా కాంగ్రెస్లోకి ఎంటర్ అయిన తర్వాత అరౌండ్ 1925 తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. మనకు కావాల్సింది డొమినియన్ స్టేటస్, అటానమీ కాదు, కంప్లీట్ ఓవర్త్రో ఆఫ్ బ్రిటిష్ రూల్. సో స్వరాజ్ డిక్లరేషన్ కరాచీ సెషన్లో 1929. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డొమినియన్ అండ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఎంబార్గో అంటే ఏంటి, ప్రొహిబిషన్ బై కంట్రీ ఆఫ్ ద డిపార్చర్ ఆఫ్ షిప్స్ ఆర్ సర్టన్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఇట్స్ పోర్ట్. నెక్స్ట్ ఎగ్జైల్, రిమూవల్ ఆఫ్ ఎ నేషనల్ ఫ్రమ్ హిస్, ఇక రాజ్య బహిష్కరణ సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ expatriation is the voluntary departure of one's native country to another country to live there permanently or for an extended period of time. A person who does this can be called expatriate. An expatriate can also be an individual who has relinquished citizenship in their home country to become citizen of another country. అంటే వాలంటరీగా ఒక మనిషి వెళ్ళి వేరే కంట్రీలో వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఎక్స్పాట్రియేట్ అని అంటారు. నెక్స్ట్ హెక్లర్స్ వీటో. It is a process by which socially powerful groups can shut down critical or inconvenient speech by threatening public disorder or disturbance. So, socially powerful groups can shut down critical or inconvenient speech. దాంట్లోనే స్టేట్మెంట్లోనే క్లియర్గా ఉన్నది. సో పబ్లిక్ ఫంక్షన్స్ కానీ ఏదైనా పబ్లిక్ మీటింగ్స్ కానీ పబ్లిక్ స్పీచెస్ కానీ ఆ పలానా ఏరియాలో ఉన్నటువంటి డామినెంట్ గ్రూప్ ఫోర్స్ఫుల్గా దాన్ని క్లోజ్ చేయడమే హెక్లర్స్ వీటో అని అంటారు. దౌర్జన్యం చేయడం అని సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇంపీరియలిజం, ఎక్స్టెన్షన్ ఆఫ్ రూల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వన్ గవర్నమెంట్, నేషన్ ఆర్ సొసైటీ ఓవర్ అనదర్ త్రూ కొలనైజేషన్, యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ అండ్ అదర్ మీన్స్. సో కొలోనైజేషన్ గురించి డిస్కస్ చేసినాం మనము. దాంట్లో మేజర్ ఇంట్రెస్ట్ ఏముండేది, ఎకనామిక్ ఇంట్రెస్ట్ మేజర్గా ఉంటుంది. యూఆర్ కంట్రోలింగ్ ఫర్ ఎకనామిక్ బెనిఫిట్స్. నౌ నాట్ జస్ట్ ఎకనామిక్ బెనిఫిట్, పొలిటికల్ బెనిఫిట్స్, పొలిటికల్గా కూడా యూఆర్ కంప్లీట్లీ డామినేటింగ్ దట్ కంట్రీ. సో దెన్ దట్ ఈస్ imperialism. Next, pressure groups. Pressure groups are organizations that attempt to influence the government policies without actively being part of political party or processes.
These organizations are formed when people with common occupation, interest, aspirations or opinions come together in order to achieve a common objective. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, జేఏసీస్ ఫామ్ అయినాయి. ఓయూ స్టూడెంట్స్ జేఏసీ, ఎంప్లాయీస్ జేఏసీ. దీస్ ఆర్ ప్రెషర్ గ్రూప్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్. అంటే దే ఆర్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్ పొలిటికల్ పార్టీ, కాకపోతే దే ఆర్ స్ట్రాంగ్లీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్. మన జేఏసీస్ గురించి మాట్లాడుకుంటాం, జాయింట్ యాక్షన్ కమిటీస్. తర్వాత మూవ్మెంట్, తెలంగాణ మూవ్మెంట్ అట్లాంటిది. లైక్ అన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అండ్ మూవ్మెంట్ ఆల్సో అటెంప్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ రాదర్ దెన్ డైరెక్ట్లీ టేక్ పార్ట్ ఇన్ ఎలక్టరల్ కాంపిటీషన్. బట్ అన్లైక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, మూవ్మెంట్స్ హ్యావ్ లూజ్ ఆర్గనైజేషన్. The decision making is more informal and flexible. They depend much more on spontaneous mass participation than a interest group. So ప్రెషర్ గ్రూపు, మూవ్మెంట్ రెండు సేమే. ప్రెషర్ గ్రూప్ అంటే ఏంటంటే ఒక కంప్లీట్ ఒక ఆర్గనైజేషన్ జేఏసీ సెటప్ ఉంటుంది. మూవ్మెంట్ అంటే ఏంటంటే అందరూ పబ్లిక్ కూడా బయటకు వచ్చేస్తారు. స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద రాళ్ళ దెబ్బలు తినలేదా తెలంగాణ మూవ్మెంట్లో? పోలీసులు వచ్చి టియర్ గ్యాస్ రాళ్ళ దెబ్బలు కొట్టగానే మళ్ళా ఎవరు కావాలి ఎక్కడ దొంగలు అక్కడ గప్ చూపైపోతారు. సో మూవ్మెంట్ అనేది కొంచెం లూజ్లీ ఆర్గనైజ్డ్ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ గ్రూప్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది, కానీ ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక నాయకుడు ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది. మూవ్మెంట్లో లీడర్షిప్ ఉండదు. మూవ్మెంట్లో ప్రతి ఒక్కరు లీడరే. ప్రెషర్ గ్రూప్లో ఒక లీడర్షిప్, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అండ్ ఇది స్పాంటేనియస్గా ఉంటుంది చాలా వరకు, అది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మిగిలిన కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అప్పుడు పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్ థియరీ మీద మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ తర్వాత మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఫటాఫట్ చేసుకుంటా పోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.